ఓకే. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. తెలంగాణ, ఏపీ గ్రూప్ 2 యాస్పిరెంట్స్. ఈరోజు మనము తెలంగాణ, ఏపీకి సంబంధించిన గ్రూప్ 2 సిలబస్ని తెలుగులో ఒకసారి ఎలా ఉంది, ఎలా చదవాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఈ ప్రోగ్రామ్ని మెరిట్ మైండ్స్ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి జియోగ్రఫీకి సంబంధించి ఇది ఇక్కడ ఈ వీడియోలో ఇండియన్ జియోగ్రఫీ అండ్ వరల్డ్ జియోగ్రఫీ రెండు ఎలా ఉంటాయో ఒకసారి మనం చూద్దాం. అంటే బోత్ ఏపీఎస్ స్టూడెంట్స్కి అండ్ తెలంగాణ టీఎస్పీఎస్సి స్టూడెంట్స్ కూడా, టీజీపీఎస్సి స్టూడెంట్స్ కూడా. సో వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ బోత్ రెండు రాష్ట్రాల స్టూడెంట్స్కి కామన్గా ఎలా ఉంటుంది. సిలబస్ ఒకటే, బట్ చిన్న డివిజన్ మాత్రం కనిపిస్తుంది. ఎలా అనేది మనం ఇక్కడ ఈ వీడియోలో చూద్దాం. యాక్చువల్గా ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి గ్రూప్ 2 దీనికి సంబంధించిన జియోగ్రఫీ ముందు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క జియోగ్రఫీ మనం చూసినట్టయితే, అంటే గ్రూప్ 2 సిలబస్ ప్రకారంగా తీసుకోవాలంటే అసలు యాక్చువల్గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన సిలబస్ గ్రూప్ 2 సిలబస్ అసలు ఏంటి ఉంది అంటే అసలు పేపర్స్ ఏమున్నాయి మీకు తెలుసు, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. 4 పేపర్స్ ఉంటాయి. 4 పేపర్స్లో ఫస్ట్ పేపరు జిఎస్ పేపర్. 4 పేపర్స్ ఉంటాయి. 4 150 600 మార్కులకు ఉంటుంది. ఒకటే సింగిల్ ఎగ్జామ్ తెలంగాణ స్టూడెంట్స్కి. 4 పేపర్స్ ఒక సింగిల్ ఎగ్జామ్లో కండక్ట్ చేస్తాడు. అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 600 మార్కులకు ఉంటుంది. అందులో ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్. ఆ జనరల్ స్టడీస్లో జియోగ్రఫీ అనేది ఉంటుంది తెలంగాణ స్టూడెంట్స్కి. అయితే జియోగ్రఫీ ఏంటి, ఏమిచ్చాడు తెలంగాణ స్టూడెంట్స్కి? వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ అండ్ తెలంగాణ జియోగ్రఫీ ఇచ్చాడు. 3 ఉంటున్నాయి. సో ఇక ఏపీపీఎస్కి ఏంటంటే సపరేట్గా స్క్రీనింగ్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ ఫస్ట్ ఒకటే పేపర్ ఉంటుంది, జిఎస్ పేపర్ ఉంటుంది. స్క్రీనింగ్ పాస్ అయిన తర్వాత, దానిలో క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్కి పంపిస్తాడు. ఏపీపీఎస్సిలో మెయిన్స్లో మళ్ళీ 2 సబ్జెక్టులు వేరేగా ఉంటాయి. అవి క్వాలిఫై అయితే ఫైనల్గా రిజల్ట్ సెలక్షన్. అయితే తెలంగాణకు, ఏపీ స్టూడెంట్స్కి కామన్గా జియోగ్రఫీ అనేది కామన్గా ఉంటుంది. తెలంగాణ సర్వీస్ కమిషన్లో జనరల్ స్టడీస్లో జియోగ్రఫీ ఫస్ట్ పేపర్. అలాగే అక్కడ ఏపీపీఎస్సీలు కూడా స్క్రీనింగ్ టెస్ట్లో జియోగ్రఫీ ఉంటుంది. సో అయితే కామన్గా ఈ రెండు ఎలా ఉంటాయి అని గమనించినట్టయితే, ఇప్పుడు తెలంగాణ గ్రూప్ 2 సర్వీసెస్ సంబంధించి జనరల్ స్టడీస్లో 11 సెగ్మెంట్స్ ఉంటాయి. 11 సెగ్మెంట్స్ ఉంటాయి. హిస్టరీ, కరెంట్ అఫైర్స్, రీజనింగు, ఇలా ఇవన్నీ కలిపి 11 ఉంటాయి. 11లో జియోగ్రఫీ ఉంది. తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్కు జనరల్ స్టడీస్లో అంటే ఫస్ట్ పేపర్లో జియోగ్రఫీ ఉంది. 11 సెగ్మెంట్లో జియోగ్రఫీ ఉంది. అందులో ఏముందంటే వరల్డ్ ఉంది, ఇండియా ఉంది, తెలంగాణ జియోగ్రఫీ ఉంది. సో కామన్గా జియోగ్రఫీ వరల్డ్, ఇండియా, తెలంగాణ 3 రకాలు. అలాగే ఏపీ కూడా తెలంగాణ, ఏపీ జియోగ్రఫీ యాడ్గా ఉంటుంది. వరల్డ్ అండ్ ఇండియా కామన్గా ఉంటుంది. సో అయితే ఇప్పుడు కామన్గా ఉన్న వరల్డ్ జియోగ్రఫీ అండ్ ఇండియన్ జియోగ్రఫీ రెండింటికి ఏంటి వైవిధ్యం అని చూస్తే, టీజీపీఎస్సిలో ఫస్ట్ పేపర్లో జియోగ్రఫీకి సుమారుగా 15 నుంచి 20 క్వశ్చన్స్ వస్తున్నాయి. 15 నుంచి 20, ఒక 15, 18, ఒకసారి 12 ఉంటాయి. అంటే ఇంచుమించుగా 15, 18 జనరల్గా అంటే 20 లోపల అనుకోండి. టీజీపీఎస్సిలో జియోగ్రఫీ అంటే వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ అండ్ తెలంగాణ జియోగ్రఫీ కలిపి, అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఉంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఈ జియోగ్రఫీ సబ్జెక్టే, అది కూడా నేనే చెప్తాను. సో ఈ 4 అంశాలు కలిపి ఒక 20 మార్కుల లోపల ఉంటాయి తెలంగాణ స్టూడెంట్స్కి. ఇక ఏపీ స్టూడెంట్స్కి స్క్రీనింగ్ టెస్ట్లో 5 సెగ్మెంట్లు, 5 30 కదా, 5 30 150 క్వశ్చన్స్ అక్కడ తయారు చేశాడు. సో 5 పార్ట్లు చేశాడు. 5 పార్ట్లో జియోగ్రఫీ ఒక పార్టు. జియోగ్రఫీ నుంచి 30 మార్క్స్ స్పెసిఫిక్గా జియోగ్రఫీ హెడ్డింగ్ ఉంటుంది. 30 మార్క్స్ ఉంటాయి. అంటే 5 సెగ్మెంట్స్, 5 30 150 ఏపీపీఎస్సి వాళ్ళకి. సో అయితే అక్కడ జియోగ్రఫీలో ఏముంది, అక్కడ కూడా వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ అండ్ ఏపీ జియోగ్రఫీ. అలాగే టీజీపీఎస్సిలో వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, తెలంగాణ జియోగ్రఫీ. అంటే ఆల్మోస్ట్ రీజనల్ జియోగ్రఫీ డిఫరెంట్ తప్పితే ఇక కామన్గా వరల్డ్, ఇండియన్ జియోగ్రఫీ రెంటికి కామన్గానే ఉంటుంది. అయితే టీజీపీఎస్సిలో
కామన్గా 11 సెగ్మెంట్లో వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ అంటే జాగ్రఫీ అని చెప్పేశాడు. అందులో వరల్డ్ ఉంటుంది, ఇండియా ఉంటుంది, తెలంగాణ జాగ్రఫీ ఉంటుంది. అయితే ఏపీపీఎస్సీలో ఏం చేశాడంటే జాగ్రఫీ అని హెడ్డింగ్ పెట్టి ఆ జాగ్రఫీని భౌతిక భూగోళ శాస్త్రము, ఆర్థిక భూగోళ శాస్త్రము, మానవ భూగోళ శాస్త్రం అని 3 భాగాలు చేశాడు. అంటే సేమ్ జనరల్గా జాగ్రఫీ అనేది కామన్గా వరల్డ్, ఇండియా ఉంటూ స్టేట్ జాగ్రఫీ ఉంటుంది. అయితే వరల్డ్లో కానీ, ఇండియాలో కానీ, స్టేట్ జాగ్రఫీలో కానీ మళ్ళీ 3 భాగాలు ఉంటాయి. భౌతిక భూగోళ శాస్త్రము, ఆర్థిక భూగోళ శాస్త్రం, మానవ భూగోళ శాస్త్రం. అంటే వరల్డ్లో కూడా భౌతిక భూగోళ శాస్త్రం, ఆర్థిక భూగోళ శాస్త్రం, మానవ భూగోళ శాస్త్రం. ఇండియాలో కూడా భౌతిక భూగోళ శాస్త్రం, ఆర్థిక భూగోళ శాస్త్రం, మానవ భూగోళ శాస్త్రం. అలాగే డివైడ్ చేస్తే స్టేట్స్ విషయంలో కూడా మళ్ళీ భౌతిక అంశాలు, ఎకనామిక్ అంశాలు అంటే మానవ అంశాలు అంటే జనాభా. జనరల్గా ఇప్పుడు ఏంటి జాగ్రఫీ అనేది అంటే భౌతిక భూగోళ శాస్త్రం అంటే ఓన్లీ ఫిజికల్ జాగ్రఫీ. ఫిజికల్గా ఉన్న అంశాలని ఫిజికల్ జాగ్రఫీ అంటారు. అలాగే ఎకనామికల్ జాగ్రఫీ. ఎకనామికల్ జాగ్రఫీ అంటే ఏంటి? ఏదైతే ఎకానమిక్ బేస్గా ఉంటాయో, ఏది ఇండస్ట్రీస్ కానీ, లేదంటే ఖనిజాలు కానీ, ఖనిజ సంపద కానీ, వ్యవసాయం, పంటలు కానీ, ఇవన్నీ ఎకనామికల్ జాగ్రఫీ. ఆర్థిక భూగోళ శాస్త్రంకి వచ్చేస్తుంది. ఇక మానవ భూగోళ శాస్త్రం అంటే ఏంటి? జనాభా అని ఉంటుంది అంతే. జనాభా పాపులేషన్ యొక్క డీటెయిల్స్ వరకు డీటెయిల్స్గా పట్టణీకరణ, లేకపోతే ఎస్సీలు, ఎస్టీలు ఇట్లాంటివన్నీ కూడా ఆ డెమోగ్రఫీ అంటే జనాభాకు సంబంధించిందంతా మానవ భూగోళ శాస్త్రంగా చెప్తారు. అంటే ఏంటంటే జాగ్రఫీలో జనరల్గా భౌతిక భూగోళ శాస్త్రము, ఆర్థిక భూగోళ శాస్త్రము, మానవ భూగోళ శాస్త్రం 3 భాగాలు ఉంటాయి. అంటే 3 భాగాలు వరల్డ్కి ఉంటాయి, ఇండియాకు ఉంటాయి, అండ్ రీజనల్గా స్టేట్ జాగ్రఫీస్ ఉంటాయి. అయితే ఏపీఎస్లో ఏం చేశాడు? భౌతిక భూగోళ శాస్త్రము, ఆర్థిక భూగోళ శాస్త్రము, మానవ భూగోళ శాస్త్రం విడగొట్టి దానిలో వరల్డ్ జాగ్రఫీ, దానిలో ఇండియన్ జాగ్రఫీ, దానిలో మళ్ళీ ఏపీ జాగ్రఫీ అని సెపరేట్ చేశాడు. 30 మార్క్స్ కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక హెడ్డింగ్తో ఉంటుంది అక్కడ. ఇక తెలంగాణ విషయానికి వస్తే టీజీపీఎస్సీ గ్రూప్ 2కి డైరెక్ట్గా జాగ్రఫీ, అందులో వరల్డ్, ఇండియా, తెలంగాణ అన్నాడు. టీజీపీఎస్లో వరల్డ్, ఇండియా అండ్ తెలంగాణ జాగ్రఫీ అని కామన్గా జాగ్రఫీ అని చెప్పేస్తాడు. ఇక్కడ భౌతిక భూగోళ శాస్త్రము, ఆర్థిక భూగోళ శాస్త్రము, మానవ భూగోళ శాస్త్రం అని సపరేషన్ ఏమి ఉండదు. ఇక్కడ డైరెక్ట్గా జాగ్రఫీ, వరల్డ్, ఇండియా, తెలంగాణ జాగ్రఫీ అని చెప్పాడు. సో అయితే ఇక్కడ మనం ఏంటంటే కామన్గా అటు తెలంగాణ స్టూడెంట్స్కు, ఇటు ఏపీ స్టూడెంట్స్కి ఉన్న కామన్ వరల్డ్ జాగ్రఫీ అండ్ ఇండియన్ జాగ్రఫీ ఈ రెండు ఎలా ఉంటాయి, ఏంటి దాని సిలబస్ ఏంటి? వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ కామన్గా తెలంగాణ స్టూడెంట్స్కి, ఏపీ స్టూడెంట్స్కి కామన్గా ఉన్నటువంటి జాగ్రఫీ. ఇక రీజనల్ జాగ్రఫీ, స్టేట్ జాగ్రఫీ తర్వాత చూద్దాం. తెలంగాణ వాళ్ళకి తెలంగాణ జాగ్రఫీ ఎలా ఉంటుందో, ఏపీ స్టూడెంట్స్కి ఏపీ జాగ్రఫీ ఎలా ఉంటుందో సెపరేట్గా చూద్దాం. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ సెపరేట్గా చూద్దాం. ఇంతవరకు ఇప్పుడు ఈ వీడియోలో వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ రెండింటికి సంబంధించి ఎలా ఉంటుందని ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. చూసారా, సాధారణ మరియు భౌతిక భూగోళ శాస్త్రం అన్నాడు. సాధారణ మరియు భౌతిక భూగోళ శాస్త్రం అంటే జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ అని చెప్పి అందులో మళ్ళీ వరల్డ్ జాగ్రఫీ అంటే వరల్డ్లోనే జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? ఫిజికల్ జాగ్రఫీ వచ్చింది ఇక్కడ. ఈ ఫిజికల్ జాగ్రఫీలో వరల్డ్ అంశాలు ఏంటి ఉన్నాయో ఇక్కడ మనం చూద్దాం. కామన్గా తెలంగాణ స్టూడెంట్స్ కానీ, ఏపీ స్టూడెంట్స్ కానీ ఈ లెసన్ చదవాల్సిందే. వరల్డ్ జాగ్రఫీలో మనకు తెలుసు జనరల్గా అసలు వరల్డ్ జాగ్రఫీ అనగానే ఫస్ట్ సౌర వ్యవస్థ, సోలార్ సిస్టమ్. అంటే అంతకన్నా ముందు విశ్వం అనుకోండి, విశ్వం కొంచెం చెప్పుకొని సోలార్ సిస్టంలోకి వెళ్దాం తర్వాత లెసన్స్లో. సో సౌర కుటుంబం, సౌర వ్యవస్థలో భూమి అన్నాడు. అంటే ఇక్కడ ఏంటి? సోలార్ సిస్టము అండ్ అర్త్. ఈ అంశాలన్నీ ఈ లెసన్లో మనం చూస్తాం. సాధారణంగా సోలార్ సిస్టమ్ అంటే మీకు తెలిసిందే, సూర్యుడు, మనకున్న 8 గ్రహాలు, ప్లూటోని ఎలాగ తీసేస్తారు అది మనం లెసన్స్లో చూద్దాం. ఎలా తీస్తారు, ఎప్పుడు తీస్తారు, ఎవరు తీస్తారు, అసలు గ్రహం అంటే ఏంటి, దాని క్యారెక్టర్స్ ఏంటి, గ్రహాలు ఎందుకు గ్రహాల జాబితాలో పెడతారు, ఎందుకు తీసేస్తారు, ఎవరు తీసే అవకాశం ఉంది అనే అంశాన్ని మనం ఈ లెసన్ దగ్గర చూద్దాం. సో ఇందులో ఈ మన సౌర వ్యవస్థ అంటే సోలార్ సిస్టము అండ్ భూమికి సంబంధించిన అంశాలు ఇదంతా ఒక సెగ్మెంట్లో అలా ఇచ్చాడు. కాకపోతే ఈ మనం 2-3 లెసన్స్గా చెప్పుకుంటాంలేండి క్లాసుల్లో. సౌర వ్యవస్థ అంటే సూర్యుడు, ఆ వ్యవస్థ సంబంధించి ఆస్ట్రాయిడ్స్ లేక కమెట్స్ అంటే తోకచుక్కలు, గ్రహ శకలాలు అంటాం చూసారా, అవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం. లాస్ట్ తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్లో ఈ సౌర వ్యవస్థ మీద క్వశ్చన్ అడిగాడు.
అంటే ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలు ఏమైనా ఉంటుంది కదా. సూర్యునికి భూమి 180 మిలియన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది అన్నాడు. సూర్యునికి భూమి 180 మిలియన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది అన్నాడు. అంటే క్రింది వాటిలో సరైన వాక్యాలు, సరికాని వాక్యాలు. మీకు తెలిసే ఉంటుంది. భూమికి సూర్యునికి మధ్య దూరం అంటే సూర్యుడి నుంచి భూమి 150 మిలియన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అంటే ఆ సెంటెన్స్ రాంగ్. అలాగే సౌర వ్యవస్థలో బాగా వేడిగల గ్రహము శుక్రుడు అన్నాడు. రైట్. సౌర వ్యవస్థలో బాగా హాటెస్ట్ ప్లానెట్ ఏదంటే శుక్రుడు. కారణం ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఎక్కువ ఉంటుంది దానిపైన. సో ఈ విధంగా ఒక 3 సెంటెన్స్లు ఇచ్చాడు. ఆ మూడింట్లో రైట్ ఏదో రాంగ్ ఏదో చెప్పమన్నాడు. అంటే మనం క్లాసులో చెప్పుకున్నప్పుడు ఆ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి ఏంటని మనం డిస్కస్ చేద్దాం. జస్ట్ ఇది ఏంటంటే ఒక ప్రోమో వీడియో టైప్ కాబట్టి ఏముందని తెలుసుకోవడానికి. అంటే సౌర వ్యవస్థ అనేది ప్రతి ఒక్క ఎగ్జామ్ ఇటు తెలంగాణ స్టూడెంట్స్కి, ఏపీ స్టూడెంట్స్కి రెంటికి అవసరమే. ఇక తర్వాత భూమి ఉంది. భూమి వివరాలు మీకు తెలుసు. అర్త్ ఏ షేప్లో ఉంటుంది, అక్షాంశ రేఖాంశాలు, అలాగే భూభ్రమణ పరిభ్రమణాలు, ఇవన్నీ కూడా ఈ భూమికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. అంటే ఏంటి? ఇది విడగొట్టి రాస్తే భూమి వివరాలు, అక్షాంశ రేఖాంశాలు, అలాగే భూభ్రమణం పరిభ్రమణం అంటే అన్నీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అందులో. అంటే కామన్గా సిలబస్లో ఇంత మాత్రమే చెప్పాడు, భూమి అన్నాడు అంతే. అంటే భూమి పర్టికులర్స్ చాలా ఉన్నాయి, చాలా లెసన్స్ ఉన్నాయి, 4-5 లెసన్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం. మీకు తెలుసు భూమి తన చుట్టూ తాను తిరిగేటే ఎంత టైం, సూర్యుని చుట్టూ తిరిగి వస్తే ఎంత టైం, వీటి మీద కూడా చాలా సందర్భాల్లో క్వశ్చన్లు అడుగుతున్నాడు. అవన్నీ మనం ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంది. ఇక తర్వాత భూమి లోపలి భాగం అన్నాడు. అంటే ఇన్నర్ స్ట్రక్చర్ ఆఫ్ ద అర్త్ అంటారు. భూమి లోపలి భాగాలు మీకు ఎక్కడో వినుంటారు, చిన్న క్లాసులు చదివి ఉంటారు. బిలో 10th క్లాస్లోనే ఉంటుంది. భూపటలం, భూప్రావారం, భూకేంద్ర మండలం అంటాం. అంటే ఇంగ్లీష్లో క్రస్ట్, మ్యాంటిల్, కోర్ అంటారు. 3 లేయర్స్గా చెప్తారు. భూమి లోపల 3 లేయర్స్ ఉంటాయట. ఆ 3 లేయర్స్లో మళ్ళీ సబ్ లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్లో ఎలాంటి శిలలు ఉంటాయి, ఎలాంటి పదార్థాలు ఉంటాయి అనేది ఈ లెసన్లో మనకి ఖచ్చితంగా ఇది మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది భూమి లోపలి భాగాలు. సో దీని మీద కూడా గతంలో ఏపీఎస్సీ కూడా క్వశ్చన్లు అడుగున్నాడు. తెలంగాణ ఎగ్జామ్లో కూడా చాలా ఎగ్జామ్స్లో అడుగున్నాడు. అంటే ఇది మనం చెప్పుకున్న ఒక గ్రూప్ 2 పర్పస్ అనే కాదు, గ్రూప్ 1 కానీ లేక మీరు ఏదైనా ఏ ఎగ్జామ్ రాసుకున్నా కామన్గా వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ కామన్ కదా ఏ ఎగ్జామ్కి వెళ్ళినా. కాబట్టి డీటెయిల్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ. తర్వాత ప్రధాన భూస్వరూపాలు అన్నాడు. చూడండి, ప్రధాన భూస్వరూపాలు అంటే ఏంటంటే జనరల్ ల్యాండ్ ఫామ్స్ అంటారు. అది ఇంగ్లీష్లో జనరల్ ల్యాండ్ ఫామ్స్ అంటారు. అంటే పర్వతాలు, పీఠములు, మైదానాలు అనే ఒక లెసన్ ఉంటుంది అకాడమీ బుక్లో, తెలుగు అకాడమీ బుక్లో ఉంటుంది చాలా క్లియర్గా. తెలుగు అకాడమీ ఇంటర్మీడియట్ జాగ్రఫీలో చాలా క్లియర్గా ఉంటుంది ఇది. ప్రధాన భూస్వరూపాలు, పర్వతాలు, పీఠములు, మైదానాలు. పర్వతాలు అంటే ఏంటి, వాటిలో రకాలు ఏంటి, పీఠభూములు అంటే ఏంటి, వాటిలో రకాలు ఏంటి, మైదానాలు అంటే ఏంటి, వాటిలో రకాలు ఏంటి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఒక లెసన్, బ్యూటిఫుల్ లెసన్ ఉంది. సో ఆ లెసన్ చదవాల్సిన అవసరం ఉంది. అయితే అకాడమీ బుక్లు ఉందే కాకుండా ఆత్ర పుస్తకాలు ఉండేవి కూడా కలిపి మనం తీసుకుని చెప్తాం. దీని మీద లాస్ట్ టైం క్వశ్చన్ కూడా అడిగాడు ఏపీఎస్సీలో. సో లేయర్స్ మీద, అలాగే తర్వాత వాటి లక్షణాలు ఏవన్నీ దానిలో కవర్ అయిపోతాయి. సో ఈ భూమి ప్రధాన స్వరూపాలతో పాటుగా ఇక్కడే మనకి ఏంటంటే మరికొన్ని అంశాలు, దీనికి సంబంధించిన అంశాల్లో ఖండ చలనాలు కూడా ఉంటుంది. అంటే ఇక్కడ ఇవ్వలేదు, ఖండ చలనాలు అనేది ఒక లెసన్ ఉంది. ఇటు తెలంగాణకి, ఏపీకి రెండింటికి అవసరమైనటువంటి లెసనే. కాంటినెంటల్ డ్రిఫ్ట్ అని అంటాము, ఖండ చలనాలు అంటాము. ఖండాలు చెలిస్తున్నాయి, ఒకే దగ్గర లేవు, ఒక దగ్గర కలిసి ఉండేవి ఒకప్పుడు, క్రమక్రమంగా దూరంగా వచ్చి ఈరోజు ఎలాగైతే మనకు ప్రపంచ పటం ఉందో అలా ఉన్నాయి. ఆ ఖండ చలనాలలో లాస్ట్ టైం ఏపీఎస్సీ వాళ్ళకు ఒక క్వశ్చన్ అడిగాడు. అంటే ఖండాలు ఎప్పుడు విడిపోయాయని దాని యొక్క టైం ఇచ్చాడు. జియోలాజికల్ టైం స్కేల్ అంటాము. అంటే దాని యొక్క భౌతిక కాలాన్ని, దాని యొక్క వయసు, ఆ కాలాన్ని 2 సెంటెన్స్గా ఇచ్చి రాంగ్గా రైట్ అని అడిగాడు. అయితే ఆ ప్రశ్న ఇవ్వడంలోనే రాంగ్ ఉందనుకోండి, లాస్ట్ టైం ఇచ్చాడు ఏపీఎస్సీ వాళ్ళకి 24లో. సో అది చూద్దాం. ఖండచలన సిద్ధాంతము అవేంటి, పలక విలువల సిద్ధాంతము, అవన్నీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. అంటే విడివిడిగా మనం ఇక్కడ ఏమి రాయలేదు, సిలబస్ ప్రకారంగా అక్కడ నోట్ చేసాము, కానీ చెప్పాల్సిన లెసన్స్ చాలా ఉంటాయి ఇందులో. సో అది ఇక తర్వాత వాతావరణం అన్నాడు. వాతావరణం యొక్క నిర్మాణం మరియు కూర్పు అన్నాడు. అంటే సింపుల్గా ఏంటంటే ఇది క్లైమేట్ లెసన్ అనమాట. అయితే వాతావరణము అంటే సాధారణంగా వెదర్ అంటారు, క్లైమేట్ అంటే శీతోష్ణత అంటారు. చిన్న వేరియేషన్ ఉంది, అది మనం లెసన్స్లో చూద్దాం. ఆ వేరియేషన్ చెప్పుకున్న తర్వాత క్లైమేట్కి ఏజెంట్స్ ఉంటాయి. ఉష్ణోగ్రత, వర్షపాతము, పవనాలు, అలాగే మనకు వచ్చిన వాతావరణ పొరలు, అట్మాస్ఫియర్ లేయర్స్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ లెసన్స్లో మనం చూస్తాం. చూడడానికి ఒకటిగానే కనిపిస్తుంది, కానీ దీనిలో ఒక 4-5 లెసన్స్ ఉంటాయి విడివిడిగా. వాతావరణ పొరల మీద చాలా సందర్భాల్లో లెసన్స్ అడుగుతున్నారు. మీకు ఐడియా ఉంటుంది, ట్రోఫో, స్టాటో,
మెసో, ఐనో, ఎక్సో అనేటువంటి వాతావరణ పొరలు ఉంటాయి. వాటికి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ లెసన్ కానీ తెలుసుకున్నట్టయితే మీకు సైన్స్ కూడా అది ఉపయోగపడుతుంది. అంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి కదా, పర్యావరణము అన్న దగ్గర ఏ లేయర్ ఎలా ఉంటుందో తెలిస్తే పర్యావరణ లెసన్స్ ఈజీగా అర్థమవుతాయి. సో ఆ వాతావరణ పొరలు, వాతావరణం అంటే ఏంటి, వాతావరణం యొక్క నిర్మాణం అన్నట్టు చూసారా, అంటే కాంపోజిషన్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ అనమాట. సో అది క్లియర్గా వాతావరణ పొరలతో సహా, అలాగే వర్షాలు ఎందుకు వస్తాయి, ఏ టైంలో వస్తాయి, గాల్లో తేమ ఏంటి, పవనాలు అంటే గాలి వీయటం కదా, విండ్ అంటాం ఇంగ్లీష్లో, అవేంటి, అందులో రకాలేంటి, టెంపరేచర్ ఏంటి, టెంపరేచర్ని ఎలా మనం భూమికి సంబంధించినంత వరకు టెంపరేచర్ని ఎన్ని విధాలుగా పిలుస్తాం అనే లెసన్ అంతా కూడా దీనిలో కవర్ అయిపోతుంటుంది. సో ఈ ఏరియాలో కూడా క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నాడు. లాస్ట్ టైం తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్లో టెంపరేచర్ లెసన్ మీద క్వశ్చన్ ఇచ్చాడు. లాస్ట్ గ్రూప్ 2 ఎగ్జామ్లో టెంపరేచర్ లెసన్ మీద ఏంటంటే ఉష్ణవర్ధన అంశం మీద. మీకు తెలుసు ఐసోథెర్మ్స్ అని ఉంటాయి. ఐసోథెర్మ్స్ అంటే సమాన ఉష్ణోగ్రత ప్రాంతాలను కలుపుతూ గీచే రేఖలు. సమాన ఉష్ణోగ్రత ప్రాంతాలని కలుపుతూ గీచే రేఖలు ఐసోథెర్మ్స్ అని ఇంగ్లీష్లో అంటారు. తెలుగులో సమోష్ణ రేఖలు అంటారు. ఆ సమోష్ణ రేఖల మీద, వాటి లక్షణాల మీద లాస్ట్ తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది. ఈ వాతావరణ లెసన్లోనే సమోష్ణ రేఖల లక్షణాల మీద, అంటే రైట్ ఆర్ రాంగ్ అనే దగ్గర అడిగాడు. 4 సెంటెన్స్లు అడిగాడు. సో ఇవన్నీ కూడా మనం క్లాసుల్లోనే చూద్దాం క్లియర్గా. ఎందుకంటే లెసన్ చెప్తుంటే ఆ ప్రశ్న ఎలాగ వచ్చింది చెప్తే మీకు అర్థం అవుతుంది. ఇక్కడ సడన్గా అవన్నీ మనం చదివి చెప్పినా పెద్దగా అదేం కాదు. ఇదేంటంటే జస్ట్ సిలబస్ ఏముందని తెలుసుకోవడానికి ఈ ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇవన్నీ లెసన్స్లో మనం డీటెయిల్గా వెళ్దాం. మెల్ట్ మైండ్స్ అనే దానిలో ఈ ప్రోగ్రాంలో మనం లెసన్స్ కండక్ట్ చేసినప్పుడు చూద్దాం. సో ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ కోసం ఈ ప్రోగ్రామ్ పెట్టారు. తర్వాత చూడండి, తర్వాత ఇదంతా వరల్డ్ జాగ్రఫీ అయిన తర్వాత ఇక ఓషనోగ్రఫీ ఉంది. వరల్డ్లో సముద్రాలు, ఓషన్స్ అంటే మహాసముద్రాలు లేక సముద్రాలు, ఓషన్స్ కానీ లేక సీ అంటే చిన్నది సముద్రం అంటాం కదా. సముద్రం నీరు, వాటర్, సముద్రం యొక్క నీరు అంటే మహాసముద్రాలు మనకు తెలుసు 5 ఉంటాయి కదా, పెద్దదేది చిన్నదేది, ఏ ఖండాల మధ్యది ఉంది, ఆ విషయాలన్నీ లెసన్స్లో మనం తెలుసుకుంటాం. సో ఈ నీటికి సంబంధించిన ఏంటి, లవణీయత అంటాం తెలుసు కదా మీకు. సాల్ట్ పోర్షన్ ఆఫ్ ద సీ అంటే సముద్రం యొక్క లవణీయత, ఉప్పదనం. ఆ ఉప్పదనం మీద లాస్ట్ టైం ఏపీ గ్రూప్ 2కి ఒక క్వశ్చన్ అడిగాడు. అత్యధిక సాల్ట్ ఉన్న సముద్రాలు వరుసగా చెప్పండి అని అడిగాడు. ఆర్డర్లు పెట్టమన్నాడు. అత్యధిక సాల్ట్ కలిగిన సముద్రాలు ప్రపంచంలో వరుసగా 3 ఇచ్చాడు. ఆ 3ంటిని ఇటు అటు జంబుల్ చేశాడు. అంటే ఏ ఆర్డర్ కరెక్ట్, ఆ విధంగా లేక్ వ్యాను, తర్వాత మృతలోయ అనే ఒక సముద్రము, ఆ తర్వాత గ్రేట్ సాల్ట్ లేక్ అని అమెరికాలో ఉంటుంది. ఇవన్నీ ఈ 3 వరుసగా వస్తాయి. హైయెస్ట్ సాల్ట్ ఉన్నటువంటి సీస్ వరుసగా చెప్పండి అన్నాడు లాస్ట్ టైం గ్రూప్ 2 ఎగ్జామ్లో. ఎవరికి? ఏపీ గ్రూప్ 2 ఎగ్జామ్లో. సో ఆ విధంగా సముద్ర నీరు, దాని ఉపదనం అవన్నీ అక్కడ చూడాలి లెసన్లో. ఇక అలలంటే వేవ్స్ అంటాం కదా. అలాగే ఇక్కడ అలలని డబుల్ పడినట్టుంది, ఇక్కడ పోటుపాట్లను వస్తుందిలేండి. ఇది మిస్టేక్ పడినట్టుంది. అంటే టైడ్స్ అంటాము, హై టైడ్, లో టైడ్. అంటే పాటు అవి ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి, ఎంత టైం డ్యూరేషన్లో చేంజ్ అవుతాయి, దానివల్ల వచ్చిన లాభ నష్టాలు ఏమైనా ఉంటే అవి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. అలలు అంటే వేవ్స్ లేక టైడ్స్ అంటాం. అది ఇక తర్వాత ప్రవాహాలు అంటే సముద్రం యొక్క ప్రవాహాలు అంటాం. ప్రవాహం అంటే ఇంగ్లీష్లో ఓషన్ కరెంట్స్ అంటారు. అంటే సముద్ర నీరు నదిలో వెళ్ళినట్టుగా సముద్ర నీరు కూడా ఒక సముద్రం నుంచి ఇంకో సముద్రానికి మూవ్ అవుతుంటుంది. దానికే సముద్ర ప్రవాహాలు అంటారు. ఆ ప్రవాహాలు అంటే అసలు ఏంటి, అందులో రకాలేంటి. లాస్ట్ తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్లో, ఈ మధ్యన జరిగిన తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్లో ఈ అలల మీద క్వశ్చన్ వచ్చింది. ఆస్ట్రేలియా ఖండం దగ్గర, అంటే ఇప్పుడు ఆస్ట్రేలియా ఖండం అంటే ఎంతో కొంత మీకు ఐడియా ఉంటుంది కదా. ఆస్ట్రేలియా ఖండం దగ్గర ఈ దిగువ నుంచి ధ్రువం నుంచి ఇటు వచ్చేటువంటి ఇక్కడ కూల్ ఓషన్ కరెంట్ ఉంటుంది. అంటే చల్లని సముద్ర ప్రవాహం. ఓషన్ అంటే ఓషన్ కరెంట్, సముద్ర ప్రవాహం. చల్లగా సముద్ర ప్రవాహం ఉంటుంది. ఇటువైపు మనకి హిందూ మహాసముద్రం ఉంటుంది. ఇక ఆస్ట్రేలియాకి తూర్పు వైపున ఒక వేడి నీరు ఎలా వస్తుంటుంది. ఆస్ట్రేలియాకి తూర్పు వైపున వేడి నీరు, ఇక్కడ పసిఫిక్ ఓషన్ ఉంటుంది. అంత పసిఫిక్ ఓషన్ ఏరియా. ఈ పసిఫిక్ ఓషన్ నుంచి ఆస్ట్రేలియా తూర్పు తీరంలో ఒక వేడి నీరు వస్తుంటుంది. దీనికి తూర్పు ఆస్ట్రేలియా హాట్ ఓషన్ కరెంట్ అంటారు. అంటే తూర్పు ఆస్ట్రేలియా ఉష్ణ సముద్ర ప్రవాహం అంటారు. అంటే ఇటువైపు ఏముంది, పసిఫిక్ ఓషన్ ఉంది. ఇదంతా మనం మ్యాప్లో చూద్దాం. ఇక్కడ ఏముంది, హిందూ మహాసముద్రం ఉంది. ఇదే ఏరియాలో లాస్ట్ తెలంగాణ గ్రూప్ 2లో క్వశ్చన్ అడిగాడు. ఏమన్నాడంటే ఫస్ట్ సెంటెన్స్, ఆస్ట్రేలియా పశ్చిమ తీరంలో చల్ల నీళ్ళు ఉంటాయి, అవి హిందూ మహాసముద్రంతో కలిసి ఉంటాయి. ఏ సెంటెన్స్. రెండో సెంటెన్స్,
ఆస్ట్రేలియా తూర్పు తీరంలో వేడి నీళ్ళు ఉంటాయి, ఇది హాట్ ఓషన్ కరెంట్. ఇవేంటో ఎలా వస్తాయి చూద్దాంలేండి. జనగా హాట్ ఓషన్ కరెంట్స్ ఈక్వేటర్ నుంచి పోల్ వైపు వస్తుంటాయి. కూల్ ఓషన్ కరెంట్స్ అంటే చల్లని సముద్ర నీళ్ళు పోల్ నుండి ఈక్వేటర్ వైపు వస్తుంటాయి. దీనికి ఒక మెకానిజం ఉంది, ఇదంతా లెసన్ చూద్దాం. ఆస్ట్రేలియా తూర్పు తీరంలో వేడి నీళ్ళు ఈక్వేటర్ నుంచి అంటే భూమధ్య రేఖ నుంచి ధ్రువం వైపు నడుస్తుంటాయి. సో ఇది వేడి నీరు. అయితే ఎక్కడ ఉంది? ఇది పసిఫిక్లో ఉంది. అంటే రెండో సెంటెన్స్ ఏంటి? ఆస్ట్రేలియా తూర్పు తీరంలో వేడి సముద్ర ప్రవాహం ఉంటుంది, అది పసిఫిక్ ఓషన్తో సంబంధం కలిగి ఉంటుంది. ఈ పాయింట్ రైటే, ఈ పాయింట్ రైటే. దిగునేంటి మళ్ళీ? ఏబి రెండు కరెక్టా, ఏబి రెండు రాంగా, ఏ రైట్ అయ్యి బి రాంగా, లేక ఏ రాంగ్ అయ్యి బి రైటా అనే క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఇది ఒక ప్యాటర్న్ ఉంది కదా. ఆ రకంగా అడిగిన ప్రశ్న అది తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్ లాస్ట్ వరల్డ్ జాగ్రఫీ నుంచి. అంటే ఈ ఓషన్ కరెంట్స్ ఎలా ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయి, వాటి పేర్లు ఉంటాయి, అనేక రకాల ఓషన్ కరెంట్స్ అంటే సముద్ర ప్రవాహాలు ఉంటాయి, తెలుగులో సముద్ర ప్రవాహాలు ఉంటాయి, అనేక రకాలు ఉంటాయి. సో దానికి సంబంధించినటువంటి ఆ పేర్లు ఎక్కడెక్కడ ఎలా పిలుస్తారు, మన ఇండియా దగ్గర పొజిషన్ ఏంటి, అమెరికా దగ్గర ఉన్నటువంటి ఆ సముద్ర ప్రవాహము చల్లగా ఉంటుందా, వేడిగా ఉంటుందా, దాని ఎఫెక్ట్స్ ఏంటి, అంతా కూడా ఒక పెద్ద లెసన్ ఇది. డిస్కస్ చేద్దాం క్లాస్లో, ఆన్లైన్లో, ఆఫ్లైన్లో డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఈ విధంగా అలలు, పోటుపాట్లు, ప్రవాహాలు ఇవన్నీ కూడా ఇక్కడ కవర్ చేస్తే ఇంతవరకు మనకిది వరల్డ్ సెగ్మెంట్, ఇదంతా వరల్డ్ సెగ్మెంట్. ఇప్పుడు ఇండియన్ సెగ్మెంట్కి వస్తే ఇండియన్ జాగ్రఫీ అంటే వరల్డ్లో ఆ లెసన్స్ అన్నీ అంటే మనకు చూపించేవి తక్కువైనా సరే చెప్పే లెసన్స్ ఎక్కువ ఉంటాయి. ఇక ఇండియన్ జాగ్రఫీకి వస్తే ఏంటి? ఇండియా జాగ్రఫీ అనగానే కామన్గా అందరికీ తెలిసిన సబ్జెక్ట్ ఇది. ఫస్ట్ లెసన్ ఏంటంటే ఇండియన్ జాగ్రఫీలో భౌగోళిక అంశాలు, ఉనికి విస్తరణ అంటాం. అంటే ఏ అక్షాంశం నుంచి ఏ అక్షాంశం వరకు, ఏ రేఖాంశం నుంచి ఏ రేఖాంశం వరకు ఉంటుంది, భారతదేశం యొక్క బౌండరీస్ ఏంటి, అదే సరిహద్దులు ఏంటి, నేపాల్తో భూటాన్తో సరిహద్దు ఉన్న రాష్ట్రాలు ఏంటి, పాకిస్తాన్తో సరిహద్దు ఉన్న రాష్ట్రాలు ఏంటి, ఇట్లాంటి అంశాలన్నీ ఫస్ట్ లెసన్లో డిస్కస్ చేస్తాం. ఇక తర్వాత భారతదేశం యొక్క నైసర్గిక పరిస్థితులు అంటాం. నైసర్గిక పరిస్థితులు అంటే ఇదే ప్రధాన భౌతిక లక్షణాలు, మన జనరల్ ఫిజికల్ క్యారెక్టర్స్ అన్నాడు, కామన్గా సిలబస్ లాగా అంటాడు. కానీ ఇక్కడ మనం ఏం చెప్తామంటే భౌగోళిక విభాగాలు, భారతదేశాన్ని హిమాలయాలు, ఉత్తర మైదానాలు, ద్వీపకాల పీఠభూమి, తారడారి, తీర మైదానం అని ఒక 5 భాగాలుగా డివైడ్ చేసి 5 భాగాల్లో క్లియర్గా మనం మళ్ళీ చెప్పాలి. అంటే ఇక్కడ ఇదంతా పెద్ద లెసన్. ఈ అంశంలో అసలు లాస్ట్ టైము తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్లో హిమాలయాల దగ్గర క్వశ్చన్ చేశాడు. హిమాలయాలు సాధారణంగా ఎలా ఉంటాయి మనకి చూడండి. హిమాలయాల విస్తరణ అనేది ఉత్తర భారతదేశంలో నేపాల్ మీదుగా, భూటాన్ మీదుగా, సో ప్రతిదానికి నేను మ్యాప్లు వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎటువంటి డోకా ఉండదు, ఈజీగా అర్థమవుతుంది. సో హిమాలయాలు, గ్రేట్ హిమాలయస్, లెసర్ హిమాలయస్ అంటే హిమాద్రి వరుస, హిమాచల్ వరుస అంటాం తెలుగులో. తర్వాత శివాలిక్స్ అని ఇలా 3 రకాలు ఉంటాయి. సో వీటికి మళ్ళీ రివర్స్ డివిజన్ ప్రకారంగా తీసుకుంటే సింధు నదికి అవతల వైపు అంతా కాశ్మీర్ హిమాలయాలు అంటారు. సింధు నుంచి సట్లేజ్ వరకు ఈ మధ్యలో అంట సింధు అండ్ సట్లేజ్ మధ్య ఈ మధ్యలో ఉండే వాటిని పంజాబ్ హిమాలయాలు అంటారు. సింధుకు పైన కాశ్మీర్ హిమాలయాలు అంటారు. సింధు సట్లేజ్ మధ్య పంజాబ్ హిమాలయాలు అంటారు. అలాగే ఇక్కడ సట్లేజ్ రివర్ పోతుంది కదా, సింధుకు జాయిన్ అవుతుంది. అలాగే ఇక్కడ శారదా ఒక రివర్ ఉంటుంది. ఈ సట్లేజ్ నదికి శారదా నదికి మధ్యలో కుమవూన్ హిమాలయాలు అంటారు. కుమవూన్ హిమాలయాలు, దీని మీద క్వశ్చన్ చేశాడు లాస్ట్ తెలంగాణ ఎగ్జామ్లో. సట్లేజ్ నుంచి శారదా నదుల మధ్య ఉన్న హిమాలయాలను ఏమని పిలుస్తారు? 4 హిమాలయాలు పేర్లు ఇచ్చాడు. అక్కడ ఆన్సర్ ఏంటంటే కుమవూన్ హిమాలయాలు, గ్రేట్ హిమాలయాల, లెసర్ హిమాలయాల, కుమవూన్ హిమాలయాల, ఏదో పంజాబ్ హిమాలయాల, ఇలా పేర్లు ఇచ్చాడు. అందులో ఆన్సర్ ఏంటి? సట్లేజ్, శారదా. సట్లేజ్ సింధుకి ఉపనది, మీరు కొంతమంది తెలిసి ఉంటుంది, అది రివర్ లెసన్లో మనం చూద్దామండి అవన్నీ. తర్వాత ఇక్కడ శారదా అని ఉంటుంది. ఈ మధ్యలో ఉన్న హిమాలయాల్ని అంటే ఉత్తరాఖండ్ దగ్గర ఉన్న హిమాలయాల్ని కుమవూన్ హిమాలయాలు అంటారు. లాస్ట్ టైం 2024 తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్లో అడిగిన డైరెక్ట్ బిట్. సో ఇట్లాంటివి చాలా అంశాలు ఉంటాయి, మనం డిస్కస్ చేయొచ్చు ఇక్కడ. అక్కడ క్వశ్చన్స్ అయిన తర్వాత మనం అక్కడ లెసన్తో పాటుగా ఇక వాతావరణం, క్లైమేట్ అంటే ఇండియన్ క్లైమేట్, ఇండియాకు సంబంధించిన క్లైమేట్ అంశాలు మీకు తెలుసు. ఋతుపవనాల దేశం భారతదేశం హాట్ కంట్రీయే, ఉష్ణమండల దేశమే, అయినా ఋతుపవనాలు ఎవరి ఇయర్. ఇది జూన్ టు సెప్టెంబర్ నైరుతి ఋతువు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో రిట్రీట్ మాన్సూన్స్ అంటే ఈశాన్య ఋతుపవనాలు అంటాం. సో దీని మీద కూడా లాస్ట్ టైం తెలంగాణ వాళ్ళకి ఒక క్వశ్చన్ ఉంది, ఏపీ వాళ్ళకి క్వశ్చన్ ఉంది. భారతదేశం యొక్క వాతావరణం వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్, చాలా పెద్ద లెసన్ ఇది, చాలా డీటెయిల్గా మనం నేర్చుకోవాలి. భారతదేశం పైన ఈ పవనాలు, నైరుతి ఋతుపవనాలు వీస్తున్నప్పుడు
భారతదేశంపై నైరుతి ఋతుపవనాలు వీస్తున్నప్పుడు జనరల్గా మనకి నైరుతి వైపు నుంచి పవనాలు వస్తాయి కదా. జనంగా నైరుతి డైరెక్షన్ నుంచి మనకి పవనాలు వీస్తాయి. ఇప్పుడు చూడండి, ఇండియన్ మ్యాప్ ఇలాగ ఉందనుకోండి, నైరుతి డైరెక్షన్ నుంచి మనకి గాలులు వీస్తుంటాయి. ఆ నైరుతి వైపు నుంచి వచ్చిన గాలులే మనకు నైరుతి ఋతుపవనాలుగా మారితే వర్షాలు ఇస్తూ ఉంటాయి ఇలా. అయితే ఇప్పుడు 2 భాగాలుగా మనం చెప్తాం నైరుతి ఋతుపవనాన్ని. ఇది అరేబియా సీ నుంచి వచ్చిన బ్రాంచి, అంటే అరేబియా పై నుంచి వచ్చిన నైరుతి యొక్క శాఖ, నైరుతి పవనాల శాఖ. ఇది బే ఆఫ్ బెంగాల్, అంటే బంగాళాఖాతం శాఖ అని 2 అంటాం. ఇది బంగాళాఖాతం నుంచి వచ్చిన ఈ వాయుశాఖ ఏమవుతుందంటే, ఇక్కడ మయన్మార్లో అరకానియామ పర్వతాలు అనే పర్వతాలు ఉంటాయి. మయన్మార్ దేశం మన పక్క దేశం. అరకానియామ పర్వతాలకి ఇక్కడ ఢీకొట్టి ఇలా భారతదేశంలో తిరుగుతాయి. సో ఈ సెగ్మెంట్లో క్వశ్చన్ అడిగాడు. ఇవన్నీ కూడా జాగ్రత్తగా బుక్స్ చదవాలి, లేకపోతే జాగ్రత్తగా లెసన్స్ వినాల్సిందే. ఇలా వచ్చి ఏమైందంటే, ఇక్కడ ఈ అరకానియామ పర్వతాలకి హిట్ అయిన తర్వాత మళ్ళీ మన భారతదేశం వైపు ఎక్స్పాండ్ అవుతాయి. దానికి కారణం ఏంటి, అక్కడికి లో ప్రెజర్ ఉంటుంది కాబట్టి ఆ గాలి ఇట్లా లాక్కుంటుంది. అయితే ఇక్కడ ఏమంటాడు, సాధారణంగా బెంగాల్, పశ్చిమ బెంగాల్ ఈ ప్రాంతాల్లో వాయు దిశ నుంచి ఇలా పవనాలు వీస్తాయి, వెనక్కి వెళ్తాయి. ఈ సెగ్మెంట్లో మయన్మార్లోని అరకానియామ పర్వతాలు అడ్డుకుంటాయి. ABCD అని ఒక 4 వాక్యాలు చేశాడు. అందులో కరెక్ట్ అండ్ సెంటెన్స్ అడిగాడు. ఆ లెసన్ మనం చూద్దాం, ఆ క్వశ్చన్ అక్కడే మనం డిస్కస్ చేద్దాం. సో ఈ విధంగా ఈ వాతావరణం అనే లెసన్ ఇండియన్లో చాలా ఇంపార్టెంట్ లెసన్. అంటే క్లైమేట్ అని అర్థం, వాతావరణం అంటే ఇక్కడ ఏంటంటే చిన్నపాటి డిఫరెన్స్ ఉంది, కానీ వాతావరణం హెడ్డింగ్ పెట్టాడు. అంటే అట్మాస్ఫియర్ అనమాట. అంటే జనరల్గా వెదర్ అండ్ క్లైమేట్ అంటాం. ఆ క్లైమేట్ ఏంటి, నైరుతి ఋతువు ఏంటి, ఈశాన్య ఋతువు ఏంటి, ఏ కాలంలో ఎక్కడ వర్షాలు వస్తాయి, ఎక్కడ వర్షాలు రావు, మనకు డ్రై ఏరియాస్ ఎక్కడ ఉంటాయి, అలాగే వేసవి కాలంలో భారతదేశంలో పోషణ ఎలా ఉంటుంది, శీతాకాలంలో భారతదేశంలో పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇదంతా కూడా ఈ లెసన్లో మనం కవర్ చేయాలి. ఈ లెసన్ నుంచి ప్రతిసారి ఒక క్వశ్చన్ రావడం అనేది జరుగుతుంది. ఓకే, అంటే ఒక గ్రూప్ 2 కాదు, మనం గ్రూప్ 1 కానీ ఇంకోటి కానీ ఇంకో ఎస్ఐ రాసిన ఎస్ఐ ఎగ్జామ్కి అయితే మరీ ఇంపార్టెంట్. ఎస్ఐ ఎగ్జామ్ అయితే సుమారుగా 40 మార్కులు ఉంటాయి మెయిన్స్ ఎగ్జామ్లో జాగ్రఫీ నుంచి. సో విధంగా అయితే గ్రూప్ 2 గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తెలంగాణ గ్రూప్ 2కి ఒక 15-18 క్వశ్చన్స్ అనుకుంటే, ఏపీ గ్రూప్ 2కి సెగ్మెంట్ కంప్లీట్గా 30 మార్క్స్, ఒక స్పెసిఫిక్ సిలబస్ ఇచ్చాడు, 30 మార్క్స్ అని పెట్టాడు అక్కడ. సో ఆ విధంగా ఏంటంటే రెండింటికి ఇండియా అండ్ వరల్డ్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇక డ్రైనేజ్ వ్యవస్థ అంటే ఏంటి, రివర్సే. డ్రైనేజ్ అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే నది మీద కట్టిన ఆనకట్టలు అనుకుంటున్నారు. నది మీద కట్టిన ఆనకట్టలు ఇరిగేషన్ లెసన్ అంటారు, నీటిపారుదల అంటారు. చాలామందికి ఈ విషయం గమనించడం లేదు. కొంతమంది ఇది రాంగ్ పర్సెప్షన్లో తీసుకుంటారు. డ్రైనేజ్ అంటే రివర్స్ అనమాట, రివర్ వ్యవస్థ. గంగా నుంచి మనకి చివరగా ఉన్న కన్యాకుమారి దాకా ఎలాంటి రివర్స్ ఉంటాయి, ఇండియాలో హిమాలయన్ రివర్స్ ఉంటాయి అండ్ పెనిన్సులర్ రివర్స్ ఉంటాయి. అంటే హిమాలయ రివర్స్, ద్వీపకల్ప నదులు అంటాం. సో ఈ నదులు ఏంటి, ఈ నదులకు సంబంధించిన అంశాన్ని అంతా ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. అంటే ఇండియాలో ఉన్న రివర్స్ మీద ఇది డ్రైనేజ్ వ్యవస్థ అన్నాడు అనమాట, అంతే. కానీ నీటిపారుదల సౌకర్యాలంటే డ్యాములు అవుతాయి. అదేంటంటే ఇరిగేషన్ అంటారు దానికి. నీటిపారుదల అంటే అప్పుడు డ్యాములు చదవాలి. అయితే స్పెసిఫిక్గా చెప్పలేదు, కానీ మనం రివర్ చెప్పిన తర్వాత డ్యాములు కూడా కామన్గా దానిలో చెప్పాల్సి ఉంటుంది. ఇక నేలలు, ఇండియన్ సాయిల్స్. నేలలు మీకు తెలిసిందే, ఎర్ర నేలలు, నల్ల నేలలు, ఒండ్రు నేలలు, ఇవన్నీ ఉంటాయి కదా. ఒక 8 రకాల నేలలు భారతదేశంలో ఉంటాయి. సో నేల లెసన్లో చూడాలి. లాస్ట్ టైం నేలల మీద తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు, నల్లరేగడి నేలల మీద, వాటి క్యారెక్టర్స్ మీద. లాస్ట్ తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్ మీద నల్లరేగడి నేలల మీద క్వశ్చన్ వచ్చింది. నల్లరేగడి నేలలు లావా ముత్తికలు శిథిలమైతే ఏర్పడ్డాయి. నల్లరేగడి నేలలు బాగా నీటిని నిల్వించుకుంటాయి. నల్లరేగడి నేలలు భారతదేశంలో 3వ పెద్ద గ్రూపు. 3వ పెద్ద గ్రూప్ అంటే 3rd లార్జెస్ట్ గ్రూప్ అనమాట. అంటే ఏంటంటే ఫస్ట్ మనకి ఏంటంటే ఇండియాలో పెద్ద సాయిల్ గ్రూప్ ఏదంటే ఒండ్రు నేలలు, ఎలివైల్ సాయిల్స్. తర్వాత ఏంటంటే రెడ్ సాయిల్స్ వస్తాయి, ఎర్ర నేలలు. తర్వాత 3వ స్థానము గ్రూప్ ప్రకారంగా నల్లరేగడి నేలలు వస్తాయి. క్లియర్గా మాజిద్ హుస్సేన్ లాంటి లెసన్స్లో, బుక్కుల్లో క్లియర్గా రాసి ఉంటాడు అవన్నీ. 3వ పెద్ద గ్రూపు నల్లరేగడి నేలలు ఇండియాలో. దట్ ఈస్ రైట్. నల్లరేగడి నేలలు లావా ముత్తికలు శిథిలమైతే వస్తాయి. లావా యొక్క రాళ్ళు ఏవైతే ఉంటాయో అవి శిథిలమైతే నల్లమట్టి వస్తుంది. ఓకే, అది రైట్. ఇక నల్లరేగడి నేలలు తేమను ఎక్కువ కాలం నిల్వ ఉంచుకుంటాయి, అది కూడా రైట్. లాస్ట్ పాయింట్ ఏంటి, నల్లరేగడి నేలలో ఇనుము తక్కువ ఉంటుంది అన్నాడు, అది రాంగ్. నల్లరేగడి నేలలో ఐరన్, అల్యూమినియం ఎక్కువ ఉంటుంది. నల్లరేగడి నేలలో ఇనుము శాతం తక్కువ ఉంటుంది అన్నట్టు రాంగ్. నల్లరేగడి నేలలో ఐరన్ కంటెంట్ ఎక్కువ, అందుకే అసలు నల్లరేగడి నేల నలుపు రంగు వస్తుంది. కారణం ఏంటంటే టైటానియం ఆక్సైడ్ ఉంటుంది దానిలో. టైటానియం ఆక్సైడ్ అంటే ఐరన్ ఎక్కువైపోయి నలుపు రంగులోకి వచ్చేసి నల్లరేగడి నేల. అంటే ఇనుము తక్కువ ఉందనేది రాంగు, మిగతా 3 రైట్. ఈ విధంగా నల్లరేగడి నేలలు ఏంటి, ఎక్కడున్నాయి,
ఎంత శాతం ఉన్నాయి, దాని క్యారెక్టర్స్ ఏంటి, దానిలో ఏ పంటలు పండుతాయి, అన్నీ క్లియర్గా తెలుసుకుంటే ఈ ప్రశ్నకు ఆన్సర్ పెట్టగలము నేలలోని లెసన్లో. కాబట్టి చాలా డీటెయిల్డ్గా లెసన్స్ను నేర్చుకోవాల్సిందే. ఇక వృక్షంపద అన్నాడు అంటే ఏంటి, ఫారెస్ట్. ఇది వృక్షంపద అంటే ఫారెస్టే, అడవులే. అంటే ఇంగ్లీష్లో మామూలుగా వెజిటేషన్ అంటాము, దానికి మరొక పదమే ఫారెస్ట్. అడవులు అనేవి ఎలా, ఏ రకాల అడవులు ఉన్నాయి భారతదేశంలో, అటవీ వ్యవస్థ ఎంత ఉంది, ఎంత శాతం ఉంటాయి, ఎలాగో మనకు 2 ఇయర్స్కి ఒకసారి అడవుల డేటా మారుతుంటుంది, అవన్నీ అక్కడ చూసుకుంటూ అడవుల రకాలు ఎలా ఉంటాయి ఇదంతా మనం చూడాలి. సో అడవుల రకాలతో పాటుగా ఇక్కడ కొంచెం వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు లాంటివి కూడా నేర్చుకుంటే మీకు పర్యావరణం లెసన్లో కూడా చాలా వరకు ఇది సేవ్ చేస్తుంది. అసలు పర్యావరణం అంటే ముఖ్యంగా చెట్లు. అంటే అడవులు అనే లెసన్ జాగ్రఫీ లెసన్, బట్ దాని మీద డిపెండ్ అయిన పర్యావరణ లెసన్స్ ఎన్నో ఉంటాయి. అంటే ఈ లెసన్ పూర్తిగా కమాండింగ్ మీకు వచ్చింది అనుకోండి, డెఫినెట్గా పర్యావరణంలో కూడా మీకు సేవ్ అవుతాం, అంటే బాగా కవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫారెస్ట్ మీద కూడా క్వశ్చన్స్ వస్తుంటాయి, అవి మనం చూద్దాం. లాస్ట్ టైం ఏపీపీఎస్సీలో ఏపీ గ్రూప్ 2లో ఈ ఫారెస్ట్ మీద భారతదేశంలో ఏ అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్నాయని అడిగాడు స్ట్రైట్గా. సో మీకు తెలుసు కదా, ఆకురాల్చ అడవులు ఎక్కువగా విస్తరించి ఉంటాయి, అంటే డెసిడ్యూయస్ ఫారెస్ట్ ఇండియాలో చాలా ఎక్కువగా ఉంటుంది. సో దాని మీద క్వశ్చన్ చేశాడు ఏపీ గ్రూప్ 2కి. తెలంగాణ గ్రూప్ 2కి నేలల మీద క్వశ్చన్ వచ్చింది, ఏపీ గ్రూప్ 2కి ఫారెస్ట్ మీద క్వశ్చన్ వచ్చింది. సో ఎప్పటికప్పుడు రిపీట్ అవుతూనే ఉంటాయి. ఈ విధంగా ఇండియన్ జాగ్రఫీలో ఈ లెసన్స్ ఇలా చూస్తూ ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్తే భారతదేశం ఆర్థిక భూగోళ శాస్త్రం అంటే ముందే చెప్పాను కదా, సాధారణంగా జాగ్రఫీని ఫిజికల్ జాగ్రఫీ, ఎకానమికల్ జాగ్రఫీ అండ్ హ్యూమన్ జాగ్రఫీ అని ఇండియాలో ఉంటుంది, వరల్డ్లో ఉంటుంది. అయితే వరల్డ్ జాగ్రఫీ కామన్, బట్ ఇండియా విషయానికి వస్తే స్పెసిఫిక్గా కొన్ని పుస్తకాల్లో కూడా ఇలాగే రాస్తుంటాయి హెడ్డింగ్, అంటే ఆర్థిక సంబంధమైన భూగోళకు సంబంధించిన అంశాలన్నీ ఆర్థిక భూగోళ శాస్త్ర లెసన్స్లో వస్తాయి. అంటే ఎకానమికల్ బేస్గా ఉంటాయి. అంటే ఏముంటాయి, సహజ వనరులు అంటే రీసోర్సెస్. మళ్ళీ రీసోర్సెస్ అనేది పెద్ద లెసన్ కాదులేండి, జనరల్గా ఇది సైన్స్లో కూడా మీకు కవర్ అవుద్ది, ఎన్విరాన్మెంట్లో కూడా కవర్ అవుద్ది. రీసోర్సెస్ అంటే మనకు తెలుసు కదా, కన్వెన్షనల్, నాన్ కన్వెన్షనల్. అంటే సాంప్రదాయకమైన, సాంప్రదాయేతర ఇంధన వనరులు, పునరుత్పాదక, రెన్యూవబుల్ అని అంటాం చూసారా, ఆ ఒక చిన్న అంశం ఇక్కడ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీటి పంపిణీ అన్నాడే, ఈ పంపిణీ అంటే దాని అర్థం ఏంటంటే ఇవే ఈ లెసన్స్ అనమాట. అంటే ఇందులో మనకి ఖనిజాలు, ఖనిజ సంపద, లేకపోతే విద్యుత్ జనరేషను స్టేషన్స్ ఏంటి ఉంటాయి, అవన్నీ దీనిలోకి వస్తుంటాయి. ఇది ఒక రకంగా పర్యావరణం సైన్స్ లింక్గా ఉంటుంది, కానీ జాగ్రఫీకి ఇటు పనికి వస్తుంది, అక్కడ సైన్స్ పనికి వచ్చేటట్టుగా ఉంటుంది. ఇక దానిలోనే ఆర్థిక భూగోళ శాస్త్రం అనగానే వ్యవసాయం ఉంది, అగ్రికల్చర్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో వ్యవసాయం ఎన్ని రకాలుగా నడుస్తుంది, వ్యవసాయంలో ఎలాంటి పంటలు పండుతుంటాయి, ఏ నేలలో ఎలాంటి పంటలు పండుతుంటాయి, ఏ పంటలు మన ఇండియాలో చాలా ప్రామాణికమైనవి, ఇవన్నీ విషయాలు ఇక్కడ చూస్తాం. సో దీని నుంచి కూడా చాలా సందర్భాల్లో క్వశ్చన్ పడుతూనే ఉంటాయి, అవి మనం చూద్దాం. అలాగే ప్రధాన పరిశ్రమలు, ఇండస్ట్రీస్ అనేవి జనరల్గా ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, వ్యవసాయ రంగమైన పరిశ్రమలు, ఖనిజ ఆధారమైన పరిశ్రమలు అంటే 2 రకాలుగా ఉంటాయి. ఆ పరిశ్రమలు ఎలాగ ఉంటాయి. లాస్ట్ టైం తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్లో బాల్కో, నాల్కో, మాల్కో, హిందాల్కో అనే ఇండస్ట్రీస్ ఉంటాయి, మీరు ఎప్పుడైనా చదివి ఉండొచ్చు. అంటే అల్యూమినియం కర్మాగారాన్ని బాల్కో, నాల్కో, మాల్కో, హిందాల్కో అని ఇలా, అంటే అల్యూమినియం కర్మాగారం పేరు ఉంటాయి. భారత్ అల్యూమినియం కర్మాగారం బాల్కో, నేషనల్ అల్యూమినియం కర్మాగారం నాల్కో, అండ్ మద్రాస్ అల్యూమినియం కర్మాగారం మాల్కో. ఇలా ఆ నాల్కో, మాల్కో, హిందాల్కో అని ఇచ్చాడు, అవతల ప్లేస్లు ఇచ్చాడు. అంటే ఏ ప్లేస్లో ఈ కంపెనీ ఉందో మ్యాచ్ చేయమన్నాడు లాస్ట్ తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్లో. సో ఇండస్ట్రీస్ మీద, ఆ ఇండస్ట్రీస్ ఎలా ఉంటాయంటో ఆ లెసన్ అంతా మనం చాలా డీటెయిల్గా చేద్దాం. ఎక్కడ ఏ ఒక్క క్వశ్చన్ పోదు, అన్నీ మనం ఆన్సర్ చేయొచ్చు. చక్కగా వినాలా, చక్కగా నేర్చుకోవాలా. తర్వాత రవాణా సౌకర్యాలు, ట్రాన్స్పోర్ట్, ఇది మనకు తెలిసిందే. రోడ్ రవాణా, రైలు రవాణా, వాయు రవాణా. ఈ రవాణా మార్గాలు ఎలా ఉంటాయి, దేశంలో ఎలా ఏర్పడ్డాయి, ఎలా డెవలప్ అయ్యాయి అనేది ఇక్కడ మనం చూస్తాం రవాణా ఆస్పెక్ట్స్లో. ఇక కమ్యూనికేషన్ అంటాడు. ఇది యాక్చువల్గా రవాణాతో పాటుగా కలిసి ఉన్నటువంటిదే. కమ్యూనికేషన్ డెవలప్మెంట్ ఇండియాలో ఎలా జరిగింది, అసలు మొట్టమొదట మాట ఒక ప్రాంతంలో ఒక మాట ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే మనిషి వెళ్ళేటువంటి రోజుల నుంచి ఈరోజు క్షణాల్లోనే, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మనకు వాట్సాప్లో లేకపోతే ఈ ఫేస్బుక్ల ద్వారా కమ్యూనికేషన్ అందిపోతుంది కదా. సో అందుకోసం కమ్యూనికేషన్ అనే డెవలప్మెంట్ లెసన్ పెట్టాడు. అంటే ఓల్డెన్ డేస్ నుంచి ఇప్పుడు ఎలా డెవలప్ అయింది అంటే, మళ్ళీ కమ్యూనికేషన్ అనగానే ఇది సైన్స్లో మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక భాగం, అవేమి ఇక్కడ మనం డిస్కస్ చేయము జాగ్రఫీలో. కమ్యూనికేషన్ డెవలప్మెంట్ ఎలా వచ్చింది మాత్రమే డిస్కస్ చేస్తాం. ఇక కమ్యూనికేషన్లో ఉన్నటువంటి శాటిలైట్స్, ఈరోజు ఏదో పంపిస్తున్నారు కదా శాటిలైట్, ఇలా కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఏంటి అనే అంశం అంతా మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉంటుంది. అయితే దానికి బేస్గా ఇది మీకు పనిచేస్తుంది. ఇక పర్యావరణం,
అంటే టూరిజం అనేది ఇండియాలో ఎలా ఉంది, టూరిస్ట్ ప్లేస్లు ఎలా ఉంటాయి, టూరిజం యొక్క పరిస్థితి ఏంటి, ప్రపంచంలో మన టూరిజం ఏ స్థాయిలో ఉంది, ప్రపంచంలో టూరిస్ట్ బాగా అభివృద్ధి చెందిన దేశాలు ఏంటి, టూరిజం ఇన్కమ్ బాగా వచ్చే దేశం ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా ఈ లెసన్లో మనం డిస్కస్ చేస్తాం. ఇక తర్వాత వాణిజ్యం, ట్రేడ్ అంటే మనకు తెలిసింది కదా, ఈ మధ్యన ట్రంప్ అనేక రకాల సుంకాలు, రెసిప్రోకల్ సుంకాలు, అంటే ఒక రకంగా ఏంటంటే కంట్రోల్ చేయడానికి కావాల్సిన సుంకాలను పెంచడం, ఇలా చేస్తున్నాడు కదా. అసలు సుంకాలు అంటే ఏంటి, ట్రేడ్ అంటే ఏంటి, ఎగుమతులు అంటే ఏంటి, దిగుమతులు అంటే ఏంటి, దిగుమతులు వచ్చిన ఆ మైనస్ బ్యాలెన్సా ప్లస్ బ్యాలెన్సా, ఇలాంటి అంశాల మీద కూడా అప్పుడప్పుడు క్వశ్చన్ చేస్తాడు. కాబట్టి వాణిజ్యం అనే లెసన్ ట్రేడ్కి సంబంధించి అది జాగ్రఫికల్గా యాక్చువల్గా ఈ ట్రేడ్ అనే అంశం అనేది అంటే జనరల్గా ఎకానమీ సబ్జెక్టు, ఎకానమీలో ఉంది, కానీ జాగ్రఫీలో యాడ్ చేశాడు. అది కూడా మనం చూద్దాం. ఇక తర్వాత చివరగా భారతదేశం యొక్క మానవ భూగోళ శాస్త్రం, మానవ అభివృద్ధి, అంటే ఇది హ్యూమన్ జాగ్రఫీ అంటాం. అంటే ముందే చెప్పాం కదా, ఫిజికల్ జాగ్రఫీ, ఎకానమికల్ జాగ్రఫీ ఇప్పుడు చెప్పినవన్నీ, ఇప్పుడు హ్యూమన్ జాగ్రఫీ అంటే పాపులేషను, డెమోగ్రాఫిక్ అంశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ దీనిలో వస్తాయి. మానవ అభివృద్ధి అంటే హ్యూమన్ ఇండెక్స్. సో మానవ భూగోళ శాస్త్రంలో జనాభా, కామన్గా తెలుసు మీకు జనాభా గురించి. కొత్త జనాభా లెక్కలు ఇంకా స్టార్ట్ చేస్తున్నారు, అవి వచ్చే వరకు పాతవే మనం చూస్తాం. 2011లో ఉన్నటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో అవే మనం డిస్కస్ చేస్తాం. ఆ ప్రకారంగా జనాభాలో అత్యధిక జనాభా ఎక్కడ, చలవ జనాభా ఎక్కడ, ఎస్టీలు ఎక్కడ ఎక్కువ, ఎస్సీలు ఎక్కడ ఎక్కువగా ఉంటారు, అసలు పట్టణీకరణ ఏంటి, ఇక్కడ మళ్ళీ పట్టణీకరణ అన్నాడు కదా, అంటే అర్బనైజేషన్ అంటే ఏంటి, అర్బన్స్ ఎలా డెవలప్ అవుతున్నాయి, అర్బన్ డెవలప్మెంట్లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి. తర్వాత వలసలు అంటాడు చూసారా, వలసలు అంటే మైగ్రేషన్స్ అంటే ఒక ప్రాంతం వాళ్ళు ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోతుంటారు. అంటే అర్బన్ నుంచి రూరల్కి వెళ్ళొచ్చు, రూరల్ నుంచి అర్బన్ రావచ్చు, అర్బన్ నుంచి అర్బన్కి వెళ్ళొచ్చు, మళ్ళీ అర్బన్ నుంచి మన రూరల్ రావచ్చు. ఒక 4 రకాల వలసలు ఉంటాయి. వీటికి పుష్ కారకాలు, ఫుల్ కారకాలు అని ఉంటాయి. పుష్ ఫ్యాక్టర్స్, ఫుల్ ఫ్యాక్టర్స్ అంటే కొంతమంది అట్రాక్ట్ చేస్తాయి, కొంతమందిని నిరాకరిస్తాయి. ఆ కారణాలు ఏంటి అదంతా దీనిలో డిస్కస్ చేస్తాం. చాలా బ్యూటిఫుల్ లెసన్స్ ఇవన్నీ జాగ్రఫీలో. సో తర్వాత జాతి, గిరిజనులు, ఎస్టీలు. జాతి అంటే రేసులండి. అంటే మన ఇండియాలో రేసెస్ అనేవి ఉంటాయి, జాతులు. ఏంది, కాకసాయిడ్లు, మాంగోలాయిడ్లు, నిగ్రుటాయిడ్లు, ఇట్లా జాతుల వాళ్ళు ఉంటారు కదా. ఆ జాతుల వారు ఎలా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ నివసిస్తూ ఉన్నారు ప్రజెంట్, అవి రేసెస్ అంటారు ఇంగ్లీష్లో. జాతుల గురించి మాట్లాడుతూ తర్వాత గిరిజనులు అంటే ఎస్టీలు ఎక్కడ ఎక్కువగా ఉన్నారు, ఎక్కడ తక్కువగా ఉన్నారు, పర్సంటేజ్ సంథింగ్, ఈ డీటెయిల్స్. అలాగే రిలీజియన్స్, మతాలు. మన భారతదేశంలో ఏ మతం పెద్ద మతం, ఏ మతాలు ఉన్నాయి, ఏ మతాల్లో ఏ మత జనాభా ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తారు, హిందువులు ఎక్కడ, క్రిస్టియన్స్ ఎక్కడ, ముస్లిమ్స్ ఎక్కడ, ఇవన్నీ కూడా ఫ్యాక్టే. ఇదంతా ఫ్యాక్టే, బట్ డిస్కషన్ చేసిన తర్వాత మీరు చదువుకుంటే ఈజీ అయిపోతాయి. ఇక భాషా సముదాయాలు అంటే లాంగ్వేజెస్, లింగ్విస్టిక్స్. ఇదంతా లింగ్విస్టిక్స్ అంటే లాంగ్వేజెస్. మన భారతదేశంలో లాంగ్వేజెస్ ద్రవిడ లాంగ్వేజ్ అంటాం, తెలుసు కదా, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ ద్రవిడ లాంగ్వేజ్ అంటాం. అలాగే ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఇండో యూరోపియన్ లాంగ్వేజ్లో ఏమొస్తాయి, ద్రవిడ లాంగ్వేజ్లో ఏమొస్తాయి, ఈ లాంగ్వేజ్ మన ఇండియాలో మొదటి నుంచి ఎలా డెవలప్ అయ్యాయి, ఇలాంటివన్నీ కూడా ఈ లెసన్స్లో మనం డిస్కస్ చేస్తాం. ఓవరాల్గా భారతదేశ భూగోళ శాస్త్రంలో ఫిజికల్ జాగ్రఫీ, ఎకానమికల్ జాగ్రఫీ అండ్ హ్యూమన్ జాగ్రఫీ అని 3 సెక్షన్లు చేసేస్తూ గ్రూప్ 2 ఏపీ గ్రూప్ 2 వాళ్ళకి సెక్షన్ వైజ్గా చెప్పాడు. తెలంగాణ విషయానికి వస్తే జాగ్రఫీ అన్నాడు, వరల్డ్ ఇండియా తెలంగాణ జాగ్రఫీ అన్నాడు. అంటే ఇవే లెసన్స్ తెలంగాణకే ఉంటాయి, కాకపోతే ఇక్కడ స్పెసిఫికేషన్ లేదు. కామన్గా జాగ్రఫీ అన్నాడు, అక్కడ స్పెసిఫికేషన్తో డివిజన్ చేశాడు. ఇదే డిఫరెన్స్. కానీ సేమ్ ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ తెలంగాణ స్టూడెంట్స్కి, ఏపీ స్టూడెంట్స్కి సేమ్ లెసన్స్ ఉంటాయి. సేమ్ మనం చదువుకుంటే సరిపోద్ది. ఈ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి. అయితే మరి ఏంటి దీనికి పుస్తకాలు చదవాలి అనేది చాలామందికి డౌట్. బుక్స్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ లెవెల్లో మనకు అకాడమిక్ బుక్స్ ఉంటాయి తెలుగు మీడియంలో. ఇంటర్మీడియట్ లెవెల్లో అకాడమిక్ బుక్స్ అంటే ఏదంటే ఇంటర్మీడియట్ లెవెల్లో మొదటి సంవత్సరం జాగ్రఫీ బుక్ ఉంది, రెండో సంవత్సరం జాగ్రఫీ బుక్ ఉంది ఇంటర్ లెవెల్లో. అలాగే డిగ్రీ లెవెల్కి వస్తే అకాడమిక్ పుస్తకాల్లో భారతదేశ భూగోళ శాస్త్రం అనే ఒక బుక్ ఉంటుంది, ప్రపంచ భూగోళ శాస్త్రం అనే బుక్ ఉంటుంది. ఈ 4 చూడవచ్చు. ఇంకా దానిపైన మీరు ఏం చదవాలంటే ఆథర్ పుస్తకాలు చదవాలి. అంటే అకాడమిక్ పుస్తకాలు సరిపోవు. అకాడమిక్ పుస్తకాల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కొంత సరిపోతుంది. ఇంకా బ్రాడ్గా ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే ఆథర్స్ రాసిన పుస్తకాలని చదవాలి. అవి ఇంగ్లీష్లో ఉంటాయి. సో వాటిని ట్రాన్స్లేట్ చేసి కొంతమంది ఈ మధ్యన డెవలప్ చేస్తున్నట్టు ఉన్న బుక్స్ ఉంటాయి. కాబట్టి ఆథర్ పుస్తకాలు చదవాలి. ఏంటి ఆథర్ పుస్తకాలు చదవాలి? మాజిద్ హుస్సేన్ అని చెప్పి ఒక మంచి ఆథరు వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అనే 2 పుస్తకాలు వేరువేరుగా దొరుకుతాయి. పెద్ద పెద్ద పుస్తకాలు అవి, చాలా ఓపికగా చదవాలి. అలాగే కొల్లార్ అనే ఒక కళ్యాణి పబ్లికేషన్లో కొల్లార్ అనేటువంటి ఒక ఆథర్ రాశాడు ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ. వాడి పుస్తకాలు అయితే మరీ పెద్దగా ఉంటాయి. అలాంటి ఆథర్ బుక్స్ కూడా మీరు చదవాల్సిన అవసరం ఉంటుంది.
సో అంటే ఏంటి ఇక్కడ ఇంటర్ లెవెల్ అకాడమిక్ పుస్తకాలు, డిగ్రీ లెవెల్ అకాడమిక్ పుస్తకాలు, ఆథర్స్ రాసిన ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు ఇవన్నీ చదవాలి. ఇక బిలో 10th క్లాస్ చదవద్దా అని చాలామంది అడుగుతారు. అంటే మామూలుగా బిలో 10th క్లాస్ కూడా అవసరమే కదా, 8th 9th 10th ఏవైతే ఉన్నాయో ఆ పుస్తకాలు కూడా చదివితే కొంత, ఆ బుక్స్ కూడా చదివితే కొంత బెనిఫిటే. అంటే అలాగని చెప్పి ఈ మధ్యన డైరెక్ట్గా 9th 8th 10th నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ ఏమి కనిపించట్లేదు. కానీ బేసిక్స్ కోసం చదివితే బెటర్. అంటే లెసన్స్ అర్థం అవ్వాలంటే బేసిక్స్ కొంచెం దానిలో ఉంటాయి కాబట్టి చదవచ్చు. అన్నిటికన్నా బెస్ట్ ఏంటి ఎన్సీఆర్టీ బుక్స్. ఇంగ్లీష్లో చదవగలిగితే మీరు చదివే ఓపుకుంటే ఎన్సీఆర్టీ బుక్స్, ఎన్సీఆర్టీలో 8th 9th 10th 11th ఒక బుక్ ఉంటుంది, 12th ఒక బుక్ ఉంటుంది, 11th ఫిజికల్ జాగ్రఫీ గురించి ఎక్కువ ఉంటుంది, ఫండమెంటల్స్ ఆఫ్ జాగ్రఫీ అంటాడు. ఆ 11th ఎన్సీఆర్టీ బుక్ చాలా ఇంపార్టెంట్. అది కానీ ఇక రెండవది పాపులేషన్ సంబంధించిన జాగ్రఫీ ఉంటుంది, హ్యూమన్ రిసోర్సెస్. ఏది సెకండ్ ఇంటర్లో సెకండ్ ఇయర్లో. అది కానీ మొత్తంగా 8th 9th 10th 11th 12th ఈ 5 పుస్తకాలు ఎన్సీఆర్టీ చదవగలిగితే మంచి సమాచారం ఉంటుంది. అయితే మేము లెసన్స్లో మేము టీచ్ చేసే దానిలో ఈ ఎన్సీఆర్టీ బుక్స్ని, అకాడమిక్ బుక్స్ని, అవసరమైతే సోషల్లో ఉన్నటువంటి 9th 10th బుక్లో ఉన్న సమాచారాన్ని, అన్నిటికన్నా ముఖ్యంగా ఆథర్స్ బుక్లో ఏ సమాచారం ఉంటుంది ఇవన్నీ కూడా ఒక సెగ్మెంట్గా ఒక హెడ్డింగ్ తీసుకుని దాని మీద మనం లెసన్ చెప్తాం. అంటే ఒక రివర్స్ అనే లెసన్ తీసుకున్నాం అనుకోండి, ఇటు 10th క్లాస్ లోపల ఏమిచ్చాడు, ఇంటర్లో జాగ్రఫీలో అకాడమిక్ బుక్లో ఏమిచ్చాడు, అలాగే ఇంకా ఆథర్ పుస్తకాల్లో ఏమిచ్చాడు, అలాగే ఎన్సీఆర్టీలో ఏమిచ్చాడు, అన్నీ కలిపితే మొత్తం ఇండియన్ రివర్స్ డ్రైనేజ్ సిస్టమ్ అనే ఒక లెసన్ని క్లియర్గా మనం బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసి మీకు మ్యాపులతో సహా అవి చూపించి చెప్పడం జరుగుతుంది. అంటే ఇవన్నీ చదివే కన్నా, అంటే మీరు చదవద్దని కాదు కానీ ఇవన్నీ చదివే కన్నా చక్కగా మంచిగా లెసన్స్ విని కొంత నోట్స్ రాసుకొని ఆ తర్వాత ఏమైనా బుక్స్ ఉంటే చదువుకుంటే ఈజీగా ఉంటుంది. సో అలాంటి వాటికి అన్నీ కలిపి ఇంచుమించుగా మాలాంటి వాళ్ళు బుక్స్ కొన్ని మా మార్కెట్లో ఉంటాయి. అలాంటి వాడు ఏమైనా బుక్స్ కానీ కొనుక్కున్నట్టయితే అందులో చాలా సమాచారం అంటే ఏంటి ఇవన్నీ కలిపి ఉదాహరణలు ఉంటాయి కాబట్టి ఈజియెస్ట్ అయిపోద్ది. అన్నీ చదవలేరు కాబట్టి. అంతకన్నా ముందు మీరు చేయాల్సింది ఏంటి, క్లాసెస్ బాగా వినాలి. ఫస్ట్ మీరు చేయాల్సిందంటే క్లాసెస్ జాగ్రత్తగా వినాలి. క్లాసెస్ వినకుండా ఓన్లీ ఇంటి దగ్గర కూర్చొని చదివేస్తామంటే జాబ్ రావడం అసంభవం నా ఉద్దేశంలో, నా అనుభవంతో చెప్తున్నాను. ఎంతో కొంత గైడెన్స్ లేకపోతే లెసన్స్ అర్థం కావు. అయితే పూర్తిగా కోచింగ్ లేకుండా జాబులు వచ్చిన వాళ్ళు ఉన్నారని కూడా చాలా మంది వాదించిన వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళు లాంగ్ టర్మ్ తీసుకుంటారు. వాళ్ళకి 5-6 సంవత్సరాల నుంచి బుక్స్ అన్ని వేసి వాడే ఒక మాస్టర్ లాగా తయారై వాడే నోట్స్ రాసుకొని తయారు చేసుకుని సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, లేరని కాదు, చాలా రేర్. కానీ మ్యాక్సిమం ఏంటంటే ఒక గైడెన్స్ లేకపోతే లెసన్స్ అర్థం కావడం కష్టం, ఏ సబ్జెక్ట్ అయినా. కాబట్టి చాలా వరకు మీరు లెసన్స్ని ఫాలో అయితేనే బెటర్ నా ఉద్దేశం. ఈ విధంగా మనం నెక్స్ట్ క్లాసెస్లో ఒక సీరియల్గా సిస్టమేటిక్గా, అది కూడా ఎలా ఉండాలంటే లెసన్స్ ఒక సీక్వెన్స్ ఉండాలి. ఎక్కడ పెడితే అక్కడ ఏది పెడితే చెప్పడం కాదు. సీక్వెన్స్ ఉంటే ఒక లెసన్ నుంచి ఇంకో లెసన్, అంటే ఒక లెసన్ పైన ఇంకో లెసన్ ఆధారపడి ఉంటుంది. ఆ లెసన్ అయిన తర్వాత ఈ లెసన్ వింటే ఈజీగా అర్థం అవుతుంది. ఆ సీక్వెన్స్ ప్రకారంగా మనం లెసన్స్లోకి వెళ్తే ఈజీగా ఉంటుందని నా అభిప్రాయం. సో ఆల్ ద బెస్ట్ తెలంగాణ ఏపీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్. అంటే గ్రూప్ 2 అనే కాదు, ఈ జాగ్రఫీ గ్రూప్ 1కి, అలాగే ఎవరైనా ఎస్ఏలు గట్రా రాసుకోవాలంటే వాళ్ళకి కూడా పనికి వస్తుంది. ఏ ఎగ్జామ్ రాసినా కామన్గా వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ కామన్. మీరు సివిల్స్ రాసుకున్నా అది కూడా కామనే. కాబట్టి అన్నిటికీ సరిపోయినట్టుగా మనకు ఈ మెడ్ మైండ్స్ అనేటువంటి ప్రోగ్రాము ఆధ్వర్యంలో నేను లెసన్ చెప్పడం అనేది జరుగుతుంది. మీరు ఫాలో అయితే సరిపోద్ది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.